ఈ కార్యక్రమాల్ని మానక చూస్తున్న మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. మీకు ఈ సందేశాలు ఇవ్వడం మాత్రం కాక వినే ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేస్తుంటాను అని మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఈరోజు దేవుని వాక్యంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకం నుంచి దిగొచ్చిన బోధకుడు అనే ఓ చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అది యోహాను సువార్త 1వ అధ్యాయం. యేసు వెనుకకు తిరిగి వారు తన్ను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగుగా వారు, రబ్బీ, నీవు ఎక్కడ కాపురం ఉన్నావని ఆయనను అడిగారు. రబ్బీ అను మాటకు బోధకుడని అర్థం. బాప్తిస్మిచ్చే యోహాను యేసు ప్రభువును గూర్చి తన శిష్యులకి అనేక విషయాలు చెప్పాడు. వాళ్ళలో కొందరు యేసు ప్రభువుని వెంబడించాలని ఆయన వెంట వస్తున్నారు. యేసు ప్రభు వెనుక వైపులా తిరిగి చూసి, మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, మరి మీరు ఎవరిని వెతుకుతున్నారు, ఏమి వెతుకుతున్నారు అని అడిగాడు. వెంటనే వాళ్ళు కంగారు పడిపోయారు. కంగారు పడి వాళ్ళు ఏమన్నారు తెలుసా? బోధకుడా, మీ నివాస స్థలం ఎక్కడ అని అడిగారు. ఆయన నివాస స్థలం ఎక్కడని చెబుతాడు? ఆకాశ పక్షులకైతే గొళ్ళు ఉన్నాయి, నక్కలకి బొరీలు ఉన్నాయి. మరి మనుష్య కుమారునికి తలదాచుకునే స్థలం లేదు కదా. ఒక రోజున కొండలలో పడుకొని నిద్రపోతాడు. మరి కొన్నాళ్ళు అప్పుడప్పుడు సముద్ర తీరానికి వెళ్తాడు. కొన్నిసార్లు పడవలోనే ప్రయాణంలోనే నిద్రిస్తాడు. ఎప్పుడు ఎక్కడ నివసిస్తాడో తెలియని పరిస్థితి. అందుకు యేసు ప్రభు ఏమన్నాడంటే, వచ్చి చూడండి, కమ్ అండ్ సీ. ఈ మాట చెప్పాలంటే మామూలుగా అందరికీ అది వీలయ్యే మాట కాదండి. ఎందుకంటే చెప్పినట్లు కొంతమంది చేయరు, చేసినట్లు కొంతమంది చెప్పుకోరు, గొప్పలు చెప్పుకుంటారు. అప్పుడు వాళ్ళు వచ్చి చూశారనుకోండి, బ్రతుకంతా బయటపడిపోతుంది కదండి. అందుకని యేసుక్రీస్తుకి ఒక ధైర్యం, నేను చెప్పిందే చేస్తున్నాను, చేసిందే చెప్తున్నాను. నా ప్రియమైన సహోదరులారా, నిజమైన ఒక బోధకుని గుణగణాలని గమనించినట్లయితే వాటిని మీరు అనుసరించి బాగుపడతారన్న సంగతి బైబిల్ చెప్తున్నటువంటి సత్యం. ఒకసారి ఫిలిప్ అనే ఒక వ్యక్తి నతనీయేలుని తీసుకుని యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నాడు. యేసుక్రీస్తు నతనీయేలుని చూసి, ఇదిగో ఇశ్రాయేలీల్లో నమ్మకమైన వాడు, ఇతనిలో ఏ కపటము నాకు కనిపించట్లేదు అని అన్నాడు. అతను కంగారు పడిపోయాడు. నేను ఈయనకి ఎలా తెలుసు, ఈయన నాకెలా తెలుసు, నాలో కపటం లేదని, నేను నిజమైన ఇశ్రాయేలుని ఈయన ఎలా చెప్తున్నాడు అని ఆశ్చర్యంగా చూసి, బోధకుడా, నీవు నన్ను కపటం లేనివాడు అని ఎలా చెప్తున్నావు అని ఒక ప్రశ్న అడిగాడు. అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఈ ఫిలిప్ అనే వ్యక్తి నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు కింద ఉన్నావే, అప్పుడే నిన్ను నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. వెంటనే అతను, నా ప్రభువా, నా రాజా అని దేవుని మహిమపరిచాడు. అంటే అతనంటే తన హృదయములో ఉన్న సంగతిని, తన జీవితంలో జరిగిన సంభవాల్ని, నిన్న ఎక్కడున్నాడో, మొన్న ఎక్కడున్నాడో, ఇప్పుడు వస్తువు ఏమనుకుంటూ వచ్చాడో, అతనికి తెలిసింది ఎంతవరకు, నేర్చుకోవాల్సింది ఎంతవరకు అనే సంగతిని ఈ పరలోక బోధకుడు క్షణంలో గుర్తించి అతని గురించి వివరాలు చెప్తున్నాడు. ఒక నిజమైన మాస్టర్ లేకపోతే టీచర్ తన విద్యార్థిని చదవాలి, తన విద్యార్థి జీవితంలో ఏమేమి పరిస్థితులు ఉన్నాయో గ్రహించాలి. చెప్పవలసిన కొన్ని ఉన్నాయి, చెప్పకూడని కొన్ని విషయాలు ఉన్నాయి. తల్లిదండ్రులు పిలిచి మాస్టర్లు కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు.
వాటి కొరకై శ్రద్ధ వహించి ఆ దిశగా వాళ్ళ కొరకు శ్రమపడి ఆ తర్వాత వాళ్ళు సన్మానాలకు పాత్రులు అవుతారు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆ చెట్టు కింద నిన్ను చూశాను అన్నాడు, కానీ చెట్టు కింద ఏమి జరుగుతుందో ఏమి చేస్తూ ఉన్నాడో అనే సంగతి మాత్రం చెప్పలేదు. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన పరలోకం నుంచి వచ్చాడు. ఆయనలో ఉన్నది ఏమిటో తెలిసిన దైవ జ్ఞానం, డివైన్ నాలెడ్జ్. విద్యార్థులమై ఆయన సన్నిధిలో మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే నిజమైన బోధకులు ఎలా ఉంటారు. ఒకసారి మచిలీపట్నం అనుకుంటాను, అక్కడికి ఒక బోధకుడు వచ్చాట. వస్తే ఆయన ఆ కుటుంబానికి ప్రార్థన చేసి బయలుదేరి వచ్చేటప్పుడు ఆమెకి చెప్పాడట, అమ్మా నీకు దేవుడు కుమారుని ఇస్తాడమ్మా అని చెప్పాడట. వెంటనే భర్త పేపర్ చదువుకుంటున్న వాడు లేచొచ్చి అతన్ని మెడబెట్టి బయటికి గెంటాడట. ఏమిటయ్యా మెడబెట్టి బయటికి గెంటుతున్నావు, మగపిల్లాడు పుడతానని చెప్తే నీకేమైంది? వెంటనే ఆయన అన్నాడు, నా భార్యకి గర్భం కాదు, నా భార్యకి కడుపులో బల్ల జబ్బది. కడుపు ఎత్తుగా ఉంటే కొడుకు పుడతాడా, కుమార్తె పుడుతుందా? ఇవే నువ్వు చెప్పాల్సిన మాటలు అని అదో రకంగా ప్రవర్తించాడంట. నేనంటాను, వాళ్ళకి కొడుకు పుడితే మనకెందుకు, కూతురు పుడితే మనకెందుకు? కొడుకులు పుట్టాలి, కూతురులు పుట్టాలి. దేవుడు మనకి ఏమిస్తే వాళ్ళే మనకు కావాలి. అంతేగాని కొడుకు పుడతావు కూతురు పుడతావు అని చెప్పవలసిన అక్కర ఒక బోధకుడికి ఉండదు. అనవసరమైనటువంటి విషయాలు ఇవన్నీను. కనుక వాళ్ళ కష్టాల్లో ఉన్నారు, ప్రార్థన చేశామా వచ్చామా అంతవరకే సరిపోతుంది. ఇలాంటి చిక్కు సమస్యల్లో పడి అనేక మంది నలిగిపోతారు. నా ప్రియమైన సహోదరులారా, మనం పరలోకపు బోధకుని ద్వారా నేర్చుకున్నది ఏమిటి? ఆయన క్రియలు ఎలా ఉంటాయి? ఆయన ఒక వ్యక్తిని చూసి చూడక మునిపే అంతరంగాన్ని చదవగలిగి పరీక్షించగలిగి వాళ్ళ అవసరాలకి తగినట్టుగా ఆదరణ కలిగినటువంటి మాటలు చెప్పి వాళ్ళ జీవిత సమస్యల్ని క్షణంలో తీర్చగలిగిన వాడు యేసుక్రీస్తు. ఈ శిష్యులు యోహాన్ని వదిలారు, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏమడుతున్నారు? ఆత్మీయ సంగతులు కాదు, మీ యొక్క నివాసం ఎక్కడ, మీకు ఎంత డబ్బు ఉంది, ఎన్ని కోట్లు ఉన్నాయి, ఏం పదవులు ఇస్తాం అనే పదవి వ్యామోహాల చేత మనిషి తన జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు. అయితే తనలో అనుకునేది ఏమిటంటే నేను మాత్రం యేసయ్యని వెంబడిస్తున్నాను అని. ఎవరు వెంబడిస్తున్నారో ఎవరు వెంబడించలేదో అనే సంగతి తేటగా యేసుక్రీస్తుకి తెలుసు అనే సంగతి మనం గుర్తిస్తే మనం జాగ్రత్త పడతాం. మన నివాస స్థలం ఎలా ఉండాలి, మన నడక మన పడక ఎలా ఉండాలి, ఎవరినైనా మనం వచ్చి చూడమని సవాలుగా చెప్పగలగాలి. మన క్రియలు కానివ్వండి, మన మాట కానివ్వండి, మన ప్రవర్తన కానివ్వండి, మన వస్త్రధారణ కానివ్వండి, మన క్రియలన్నీ కూడా వచ్చి చూడండి, నాతో ఉండి చూడండి అని చెప్పగలిగిన ధైర్యం మనకు కలగాలి. మరొక సంగతి కూడా మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. అదేమిటంటే నికోదేము అనే ఒక పెద్ద ప్రసిద్ధి చెందిన వ్యక్తి యేసు ప్రభు ఒక చోట ఉన్నది తెలుసుకుని మధ్యరాత్రి ఆయన్ని కలిశాడు. వచ్చి వెంటనే ఏమన్నాడంటే, బోధకుడా నీవు పరలోకం నుంచి దిగి వచ్చావు, దేవుని చేత పంపబడ్డావు, గనుకని అద్భుతాలు మహత్కార్యాలన్నీ చేస్తున్నావు. ఇది మనుషులు చేసేది కాదు, నీవు చేస్తున్న అద్భుతాలు మహత్కార్యాలన్నీ ఆశ్చర్యమైనవి అని బోధకుడాన్ని సంబోధిస్తూ మాట్లాడుతున్నాడు. అసలు ఇతరెవరు? యూదులకు బోధకుడు, మత ప్రవీణుడు, లేఖనాలయందు ప్రవీణుడు. ఇతను వచ్చి ఒక బోధకుడై ఉండి యేసయ్యని దేవుని దగ్గర నుంచి దిగొచ్చిన బోధకుడా, అద్భుతాలు మహత్కార్యాలు నీ దగ్గర జరుగుతున్నాయి అని సంతోషంగా చెప్తున్నాడు. అయితే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నికోదేము, నీవు మరలా జన్మించాలి, జన్మించకపోతే దేవుని రాజ్యాన్ని పొరపాటును కూడా చూడలేవు. అతను ఆశ్చర్యపడిపోయాడు. మరలా జన్మించమంటాడేమిటి? నేను లేఖనాలను ప్రవీణుణ్ణి, యూదుల బోధకుణ్ణి,
నేనేమిటి, మరలా జన్మించడం ఏమిటి అని ఆశ్చర్యపడి నా తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా నేను బయటికి రాగలనా? ఏమిటి ఇంత బోధ? దేవుని దగ్గర వచ్చిన బోధకుడు నేనంటే ఇది ఒక వింత బోధగా ఉందే అంటాడు. అంతలో ప్రభు అయిన యేసుక్రీస్తు కల్పించుకొని, నీకోదేమో, నిశ్చయముగా నేను నీతో చెప్తున్నాను, నీవు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే నీటి ద్వారా ఆత్మ చేత నువ్వు జన్మింప చేయబడాలి అని అన్నాడు. కానీ యేసుక్రీస్తు బోధకుడు అనే సంగతి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాడు. యేసుక్రీస్తు అద్భుతాలు మహత్కార్యాలు చేస్తాడని కూడా చెప్తున్నాడు. కనుక నా ప్రియమైన సహోదరులారా, అద్భుతాలు మహత్కార్యాలు యేసుక్రీస్తు ద్వారా జరుగుతాయి. అవి మనం చూడాలి అని అనుకోకూడదు. మనం ఆ అద్భుతాలని మహత్కార్యాల్ని అనుభవించాలి అని అనుకోవాలి. నా జీవితంలో నన్ను అడిగితే నేను చెప్పగలిగింది ఏంటో తెలిసిన ఆశ్చర్యమైన ఒక సంగతి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు నా జీవితాన్ని ఒక అద్భుతంగా మార్చాడు. అందుకని అద్భుతాలు జరుగుతున్నాయా లేవా, ఎక్కడ జరుగుతున్నాయి వెళ్ళి చూద్దాము అనే ఒక హాస్య నాలో కలగట్లేదు. ఎందుకంటే నా జీవితంలోనే ఒక అద్భుతం చేశాడు. బజార్లో తిరుగుతున్న వ్యక్తిని, నడి రోడ్లు రక్తం కక్కుతూ తిరుగుతున్న వ్యక్తిని మలిచి మార్చి ప్రభు యొక్క సన్నిధిని అనుగ్రహించి దేవుని ప్రజలకి వాక్య పరిచయం చేయగలిగిన స్థితిలో నన్ను ఉంచి ఈ రోజున ఈ స్థితిలో ప్రభు నన్ను ఆశీర్వించి ఉండగా నేను చెప్పగలను, నా జీవితమే ఒక ఆశ్చర్యం. ఇంక నేను ఎక్కడ పరిగెత్తాలి, ఎక్కడ అద్భుతాలు చూడాలి, ఎక్కడ మహత్కార్యాలు జరగాలి? అద్భుతాలు మహత్కార్యాలు అక్కడెక్కడ జరుగుతూ ఉంటే నన్ను చాలా మంది వచ్చి అడుగుతారు, ఇప్పుడు కూడా అద్భుతాలు జరుగుతున్నాయా, ఇప్పుడు కూడా మహత్కార్యాలు జరుగుతున్నాయా అంటే, అయితే యేసు ప్రభు చనిపోయాడా? చనిపోయి మళ్ళీ తిరిగి లేవలేదా? ఆయన నిన్న నిరంతరం మారిన దేవుడా? ఆయన చనిపోయి తిరిగి లేకపోతే అద్భుతాలు ఆగిపోయినట్టే. ఆయన బ్రతుకున్నాడు గనుక, మాట్లాడుతున్నాడు గనుక, మనుషుల జీవితాలని విప్లవాత్మకంగా మారుస్తున్నాడు గనుక అదే అద్భుతం. ఈ కడుపు నొప్పో, తలనొప్పో, కాళ్ళు నొప్పో మాత్రం కాదు, వ్యక్తినే బందిపోడు దొంగలు మారారు, నరహంతకులు మారారు, త్రాగుబోతులు మారారు, వ్యభిచారులు మారారు, మోసపాట్లు చెప్పి కొంపలు కూల్చుకున్న వాళ్ళు మారారు. అదొక అద్భుతం. అవన్నీ వాళ్ళు స్టేజీలకి సాక్ష్యాలు చెప్పేవి కావు. ఓ భయంకరమైన పరిస్థితుల నుంచి మనిషి విప్లవాత్మకంగా మార్చబడినప్పుడు ఆ అద్భుతాన్ని ఆయన చేశాడు. కారణం ఏంటంటే ఆయన నోటి నుంచి వస్తున్నటువంటి జీవం గల మాట. కారణం ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి బోధకుడు. అందుకనే అనేక మంది ఆయన్ని రబ్బుని 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 అని పిలవడం బైబిల్లో మనం గమనిస్తాం. అదే రోజుల్లో ఒకసారి ఏం జరిగిందంటే, యాయీరు అని ఒక సమాజ మందిరపు అధికారి యేసు ప్రభు ఒక చోట ఉన్న సంగతి తెలుసుకొని అక్కడికి పరుగు పరుగున వచ్చి ఆయన పాదాల మీద పడిపోయాడు. పడిపోయి అన్నాడు, అయ్యా, నా ఒక్కగానొక కుమార్తె 12 సంవత్సరాల వయసు అమ్మాయి చావు బ్రతుకుల మధ్యలో అలలాడిపోతుంది బాబు, ఆ అమ్మాయి మీద చేయించి ప్రార్థన చేయి బాబు అని కన్నీళ్లతో విలపించాడు. ఆ తర్వాత ఆ బిడ్డని బాగు చేయాలి అన్నట్టుగా ఆ ఇంటి వైపుగా వెళ్తున్నాడు. అయితే యాయీరు ఇంటిలో నుంచి వచ్చిన ఒక వ్యక్తి, యాయీరు, బోధకుణ్ణి తొందర చేయొద్దు, శ్రమ పెట్టవద్దు, ఆయన దారిని ఆయన వెళ్ళనివ్వు, నీ ఇంటికి రా, అమ్మాయి చనిపోయింది, కార్యక్రమాలు చేద్దాం. ఎక్కడికి వెళ్ళావయ్యా నువ్వు? నిన్ను వెతికి వెతికి చేస్తున్నావు, రండి కార్యక్రమాలు చేద్దాం అని పిలిచాడు. ఆ సమాజ మందిరపు అధికారి గొల్లుమని ఏడుస్తూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఒకగానొక బిడ్డ యొక్క మరణ వార్త అతన్ని కలిచి వేసింది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమంటున్నాడో తెలుసా? యాయీరు, భయపడకు, నమ్మిక మాత్రమే ఉంచు, నీ బిడ్డ నిద్రపోతుంది, చనిపోలేదు, నమ్మిక ఉంచు, భయపడకు అన్నాడు. ఈ సందర్భాన్ని నేను చదివినప్పుడు నాకేమనిపించిందంటే, ఈ రోజుల్లో కూడా కొంతమంది ఉన్నారు, ఏదైనా చిక్కు సమస్యలు వచ్చి, బాధలు వచ్చి, సంతానం లేక నిందలు అనుభవిస్తూ,
సమస్యల వలలను చిక్కుపోతూ ఉంటే, వాళ్ళు ప్రార్థనలు చేస్తుంటే వాళ్ళ దగ్గరకు వచ్చి, ఏమమ్మా యేసు ప్రభుని విసిగిస్తున్నావా? యేసు ప్రభుని తొందర చేస్తున్నావా? హాస్పిటల్ లేవు, డాక్టర్లు లేరు, నీకు డబ్బులు అవసరం, నేను ఇవ్వను. ఇదేం పని ఇది? చిన్నదానికి పెద్దానికి ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చచ్చిపోయిన లేచేస్తారా? ప్రార్థనలో పిలువబడతారా? ఎవరు చెప్పారు నీకు ఇది అని ఇష్టం వచ్చేట్టు మాట్లాడతారు. వీళ్ళు ఆస్తికులు కాదు, నాస్తికులు కాదు, ఎటుగాని మనుషులు. దేవుణ్ణట మనం విసిగిస్తున్నామంట, ప్రార్థన చేయడం విసిగించడం అంట. ఆయన అంటాడు, ప్రయాసపడి భారాన్ని మోస్తున్న ప్రజలారా నా దగ్గరకు రండి, నేను మీకు శ్రాంతిని కలుగు చేస్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తుంటే వీళ్ళు అంటారు, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు, ఆయన విసిగించొద్దు, ఆయన శ్రమ పెట్టద్దు, బాధ పెట్టద్దు, ఎన్నో విధాల వసతులు మనకున్నాయి, ఆ వసతుల్లోకి వెళ్ళిపోదాం, వద్దు అని విసిగిస్తుంటారు. అయితే యేసు ప్రభు చెప్పిన ఒకటే మాట ఏంటి, భయపడకండి, నిద్రపోతున్న నీ బిడ్డ అని ఖచ్చితంగా చెప్పాడు. ఆ ఇంటి యజమానిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళి ఆ చనిపోయిన బిడ్డ చేతిని లాగా పట్టుకున్నాడు. పట్టుకొని చిన్నదానా పైకిలే అన్నాడు. గమనించాలి, సత్యం దాన్ని చేయని యేసుక్రీస్తు పట్టుకున్నాడండి. మరణాన్ని పట్టుకున్నాడు, జీవాధిపతి. అంతేకాదు మరణముతో ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మరణపు ముళ్ళు విరిచిన వాడు, మరణమా నీ ముళ్ళు ఎక్కడా, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముళ్ళు పాపము, పాపం వల్ల వచ్చే జీతం మరణము అని గద్దించిన యేసయ్య మరణాన్ని పట్టుకొని మాట్లాడుతున్నాడు, లేచిరమ్మని. ఆ బిడ్డ దిగ్గున లేచింది. కన్నీళ్ల మధ్యలో ఉన్న వాళ్ళ కన్నీళ్లలో వెలుగు కలిగింది, ఆదరణ పొందారు. మరణము నిరర్ధకమైంది, జీవము అక్షయత ఆ కుటుంబంలో వెలుగులోనికి వచ్చింది. ఆ నాస్తికులు ఆస్తికులు కాని వాళ్ళు ఉన్నారు మధ్యలో, వీళ్ళని ప్రకృతి సంబంధులు అంటారు. అటు దైవభక్తిలో ఉండరు, ఇప్పుడు దైవ శాస్త్రంలో ఉండరు, మహానీతిమంతులుగా బ్రతుకుతామని ఆశిస్తుంటారు. ఎటుగాని మనుషులు చూడండి, అటు ఇటు కాని మనుషుల పరిస్థితులు దారుణమవుతాయి. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రభువుని అడిగేటప్పుడు ఖచ్చితంగా ఆయన శ్రమ పెట్టడం కాదండి, విసిగించడం కాదండి, ఆయన్ని సంతోష పెట్టేటట్లుగా మనం అడిగి ఆయన దగ్గర నుంచి పొందితే ఆయన బిడ్డలమని మనం అని మనకు ఆయన తండ్రిలాగా సకల ఈవులు ఆయన దగ్గర నుంచే మనకు వస్తాయి. ఆయన జ్యోతిర్మయుడైన దేవుడు గనుక ఆయనని అనుభవించే అనుభవంలో ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి బోధకుడు, నిన్ను క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగిన వాడు, నీ కన్నీళ్లు తొడగలిగిన వాడు, నీ సమస్యను తెలుసుకుని నిన్ను ఆశీర్వదించగలిగిన వాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. గనుక ఆయనని నీవు ఎలా విశ్వసిస్తావో, భయపడకుండా ఎలా ధైర్యంగా ముందుకు నడుస్తావో, ఆ దిశగానే నీవు ఆశీర్వాదాలు అనుభవిస్తాం. మరొక సంగతి కూడా మీకు చెప్పి నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఆ సంగతి ఏమిటంటే, మగ్దల అనే ఊరు నుండి ఒక అమ్మాయి వచ్చింది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన శవానికి సెంటు రాసి వద్దామని అనుకుంది. తీరా అక్కడికి తెల్లవారుతున్నగా వెళ్ళినప్పుడు సమాధి తెరవబడి ఉంది. ఆమెకి కంగారైపోయింది. యేసు ప్రభు శవాన్ని ఎవరు తీసుకెళ్ళిపోయారో, ఎక్కడ దాచారో, ఏం జరిగిందో అని కంగారు పడిపోయి ఆ మసక చీకటిలో అటు ఇటు వెతకడం ప్రారంభించింది. అలా వెతుకుతూ ఉంటున్నప్పుడు సడన్గా యేసు ప్రభు కనిపించాడు. కానీ ఆయన యేసు ప్రభుగా గుర్తుపట్టలేదు. ఆ కన్నీళ్ల మధ్యలో, దుఃఖంలో, చీకటిలో, దిక్కుతోచిన పరిస్థితుల్లో యేసుని యేసుగా గుర్తుపట్టలేని పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో మరియా అనే ఒక శబ్దం వినింది. ఇలా తిరిగి చూసిన వెంటనే అక్కడ యేసు ప్రభు ఉన్నాడు. నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. నీ దౌర్భాగ్య పరిస్థితిలో, కన్నీళ్ల మధ్యలో కృంగిపోతున్నప్పుడు, ఎటు తోచని పరిస్థితి వచ్చినప్పుడు, ఏం చేయాలో అర్థం కాని స్థితి వచ్చినప్పుడు, చీకటి తెరలు నిన్ను అలుముకున్నప్పుడు ఆయన నీ ప్రక్కనే ఉన్న సంగతి నీవు గుర్తించాలి. ఆయన అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు తెలుసా? మా మరియా, నీవు ఎందుకు ఏడుస్తున్నావు?
నేను ఎటో వెళ్ళిపోయాననే? కాదు, నేను ఇక్కడే ఉన్నా. ఏమిటి వెతుకుతున్నారేమిటి? శవాన్ని వెతకడం ఏంటమ్మా? నేను చెప్పాను కదా, మళ్ళా 3వ రోజు లేస్తానని చెప్పాను కదా, మరణాన్ని జయిస్తానని చెప్పాను కదా. నేను లేచాను, రబ్బుని అని దగ్గరికి వెళ్ళటం జరిగింది. నా ప్రియమైన సహోదరులారా, మన పరిస్థితులు ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే, నేను చెప్పనా మీకు నా సంగతి? గత 42 సంవత్సరాలు ఎన్ని నిందలు వచ్చాయో, ఎన్ని అవమానాలు వచ్చాయో, ఎన్ని చిక్కు సమస్యలు వచ్చాయో, ఎన్నిసార్లు ఇబ్బందులు పాలైపోయానో, ఎన్నిసార్లు ఆర్థికంగా సతమతం అయిపోయానో, అది నాకు దేవునికే తెలుసు, కానీ మరి ఒకరికి తెలియదు. వాళ్ళతో వీళ్ళతో నాకు అది కావాలి ఇది కావాలని కానీ, నాకు అది అవసరం ఇది అవసరం కానీ, మీరందరూ నాకు సహాయం చేయండి అని కోరుకున్నట్లు నా జీవితంలో ఇంతవరకు గత 42 సంవత్సరాల వరకు లేదు. ఇది నేను సాక్ష్యంగా చెప్తున్నాను మీకు. రోషంగా మనం బ్రతకవలసిన అక్కర ఉంది. అందుకనే యేసుప్రభు అంటున్నాడు, నేను నీ పక్కనే ఉన్నానమ్మా, పునరుద్ధానపు శక్తితో ఉన్నానమ్మా. మరణాన్ని వెతుక్కుంటూ వచ్చావు, నువ్వు జీవాన్ని వెతుక్కుంటూ రావాలి. నీ ప్రక్కన వ్యక్తిని గుర్తుపట్టలేని పరిస్థితి కలిగింది కనుక నేనే అని అభయం ఇచ్చి ఆమె హృదయాన్ని సంతోషింపచేసి గొప్ప ఓదార్పుని ఆమెలో కలుగు చేశాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. అటు నతానియేల్ని, అటు నికోదేముని, అటు యాయీరింటి నుంచి పరిగెత్తొచ్చిన ఒకడిని, యాయీర్ని, ఇటువైపు మళ్ళీ గమనిస్తే మరియను కూడా ప్రతి ఒక్కరిని ఆయన ఆదరిస్తూ బలపరుస్తున్నారు. వాళ్ళందరి నోళ్ళల్లో వచ్చినటువంటి మాట ఏమిటంటే రబ్బుని అంటే బోధకుడా అని. మనం యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించి ఉండవచ్చు. ఇక మీదట ఈ సందేశం ఉన్న తర్వాత అయినా మీరు ఆయన్ని బోధకుడుగా అంగీకరిస్తే, ఆయన నోటి మాట ద్వారా స్వస్థత, ఆయన రక్తములో నుంచి స్వస్థత, ఆయన గాయములలో నుంచి స్వస్థత, మన వ్యక్తిగత జీవితంలో కన్నీళ్ల మధ్యలో నుంచి విడుదల, చీకటి తొలగి వెలుగును ప్రసాదించగలిగిన సమర్థుడు, శక్తి గలవాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. గనుక ఆయన్ని మనం ఇక మీదట బోధకుడుగా కూడా అంగీకరించి ఆయన ఎందుకు సంతోషించి ఆనందించాలని దేవుని వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని బతిమలాడుకుంటూ ఈ సందేశాన్ని ఈ విధంగా ముగిస్తున్నాను. మీరు దయచేసి తలలు వస్తే మీ కొరకు ప్రత్యేకంగా ఇప్పుడు ప్రార్థన చేస్తాను. మీరు కూడా ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రేమగల తండ్రి, ప్రభువా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. లేఖనాలలో ఉన్నటువంటి అనేకుల్ని మా ముందు ఉంచి వాళ్ళ నోళ్లలో నిన్ను పరలోకం నుంచి దిగొచ్చిన బోధకుడు అని పిలవగలిగిన ఆ యొక్క ఉచ్చారణ మీరు అనుగ్రహించినందుకు ఆ స్తోత్రములు. ఈ సందేశం విన్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా పరలోకపు బోధకుడు అయిన నీవు, నీ ద్వారా ఏమేమి జరుగుతాయో అనుభవించినట్లు, అద్భుతాలు కళ్ళతో చూసేవాళ్ళం కాక మా జీవితంలో అనుభవించే వాళ్ళంగా ఉండినట్లుగా సహాయం చేయమని, మనుష్య మాతృలకు అర్థం కానిది మీరు మమ్మల్ని ఆద్యాంతం అర్థం చేసుకోగలిగిన దేవుడు అయినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వ్యాపారాల్లో కానివ్వండి, అనారోగ్య విషయంలో కానివ్వండి, ఆర్థిక పరిస్థితులే కానివ్వండి, పిల్లల పరిస్థితులే కానీ, కుటుంబాల్లో ఉన్నటువంటి జీవిత సమస్యలే కానివ్వండి, ప్రతి ఒక్కటి నీ ఆధీనంలో నీ కృపను దాచి కార్యసిద్ధి కలుగు చేసి బలపరిచి నడిపించమని, నీ మహిమ గల రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.